మన నరేష్ గారు రాలేదండి ఇంకా. ఏంట్రా కబడ్డీ ఎప్పుడు నేర్చుకున్నారా? అయినా నీకు అమ్మాయిలు పడుతున్నా నాకెందుకు పడట్లేదు? అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు అమ్మాయిని, నువ్వు అబ్బాయిని. ఇప్పుడు అమ్మాయికి చేయి తెగింది, నువ్వేం చేస్తావు? కాఫీ పౌడర్ వేసి కొంచెం పాలు 15 వేసి కాఫీ పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అది కాదు, ఇప్పుడు నువ్వు అమ్మాయివి, నీకు వేలు తెగిందను, నీ అబ్బాయిని. వేలు తెగింది. వేలు తెగిందా? నాకు ఫీలింగ్స్ వస్తున్నాయంటే చూసా, నీకే ఫీలింగ్స్ వస్తుందంటే అమ్మాయికి రావా? అన్నా ఇవన్నీ వదిలే గానీ అసలు ఇవాళ ఏంటన్నా? గురువుల దినోత్సవం కదా. ఇంతకీ మీ గురువుని తెచ్చావా? గురువులు అంటే ఓన్లీ టీచర్లే కాదరా, మన లైఫ్ లో ముందుకు వెళ్ళడం కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మన గురువులే. అందుకే నేను టీచర్స్ స్పెషల్ గా ఒకటి ప్లాన్ చేశాను, ముందు మన వాళ్ళు పిలుద్దాం. హలో వచ్చేయండి. రాఘవ గారు, హ్యాపీ టీచర్స్ డే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలిసి మీరు ఎవరు గురువుని తీసారు, ఎందుకంటే మీరే గురువు కాబట్టి చాలా మందికి. కానీ ఈ టీచర్స్ డే నేను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను సార్. ఏం తీసుకున్నారు సార్? కొద్దిగా కామెడీ తగ్గించి ట్యూషన్ సెంటర్ ఏమైనా స్టార్ట్ చేద్దాం. మీరు తగ్గించి 10 సంవత్సరాలు అయింది. ఎవరు నువ్వు? నేను బాపూజీ. మరి ముఖం ఏంటి అలా పెట్టా? మీరిద్దరూ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 10 నిమిషాల నుండి చూస్తున్నాను, ఒక్క ఫన్ కూడా లేదు. ఇంత మంది వచ్చారు అయినా ఫన్ లేదు. నువ్వు చేస్తున్నా ఫన్ లేదు. రాంప్రసాద్, నీ ఐడియా వల్ల మొన్న 10 లక్షలు వచ్చినాయిరా. గురుదక్షిణ ఏమి ఇవ్వాలి చెప్పు? ఆ 10 ఇచ్చే. బ్రో ఈ మధ్య రీల్స్ చూస్తున్నాను బ్రో, ఒక్కొక్కసారి ఒక అమ్మాయితో చేస్తున్నాం, సూపర్ చేస్తున్నాం. ఒక అమ్మాయిని పరిచయం చేసి నెంబర్ ఇవ్వచ్చు కదా, నేను మంచి రీల్ చేసి యాడ్ చేస్తాను. నీకు ఇస్తే యాడ్ చేయవన్నా, దాడి చేస్తావు. అరే నైనా సిటీ, నీకు టోటల్ మన శ్రీదేవిలో ఎవరంటే బాగా ఇష్టం? ఆబ్వియస్లీ సన్నీ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే నేను రోడ్ లో నడుచుకుని వెళ్తున్నప్పుడు నాకు ఏం అవ్వకుండా సన్నీ నా చేతి ఇలా పట్టుకుని వెళ్తాడు. నీకేం అవ్వకుండా కాదు, ఆడికి ఏమైనా అయిపోతే భయంతో పట్టుకుంటా నేను చెయ్య. అరే సన్నీ, ఇది టీచర్స్ డే కదా, మీ టీచర్ ఎక్కడ? తాగి పడేసా. బావా, ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి, టీ ఏంట్రా? టీ చార్స్, శుభాకాంక్షలు. నువ్వెవరిని తీసుకొచ్చారా? మా గురువు గారు రమేష్. నీ గురువులుగా ఏడ్రా? ఇప్పుడు బేసిక్ గా గురువు ఏం చేస్తాడు? ఎలా బతకాలో నేర్పిస్తాడు, ఎలా బతకూడదు నేర్పిస్తాడు. ఈయన ఎలా బతకూడదు నేర్పించాడు. శిరీష, నీ గురించి ఒకటి చెప్పనా? నీ కళ్ళల్లో మత్తుంటది, నీ మాటల్లో మత్తుంటది, అంతెందుకు నువ్వు నడుస్తున్నా కూడా మత్తుంటది తెలుసా? నువ్వు తాగి మత్తుకి ఏదేదో మాడుతున్నావు. అరే నీకు కాలేజీలో ఎవరో నేను వెంటపడి ప్రపోజ్ చేశారా? చాలా మంది రోజా పువ్వు పట్టుకొని ఇలా వస్తారు, కానీ వచ్చాక ఏంటో వెళ్ళిపోతున్నారు, అర్థం కావట్లా. వాళ్ళు కాబట్టి వెళ్ళిపోయారు. అదే నేను ఏదైనా కనీసం నేను చూడండి అసలు. ఏంట్రా ఇది? పెప్పర్ స్ప్రే. దేనికి? అంటే నా అందం చూసి కుర్రోళ్ళందరి మీద పడతారని. నాకు తెలిసి శ్రీవిద్య, ఈ పెప్పర్ స్ప్రే నిన్ను చూసినోడే నీకు కొడతాడు. ఈ రోజు టీచర్స్ డే, మీ అందరూ తెలుసు కదా, సో మనం అందుకని సెలబ్రేషన్ బాగా చేసుకుందాం. ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీ కాల్ చేయి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. హ్యాపీ టీచర్స్ డే. సేమ్ టు యు. టీచర్స్ అన్నాక నాకు గుర్తుకొచ్చింది, నేను కూడా ఈ మధ్య టీచర్ గా మారాను. ఎలా? తెలుగు రాని 10 మందికి నేను తెలుగు నేర్పిస్తున్నాను. అయితే 10 కదా, మొత్తం 11. నీకు రాదుగా తెలుగు. మీకు విషయం చెప్పాలి మేడం. చెప్పండి. ఏకలవుడు సోలోగా మొత్తం విద్యలను నేర్చుకున్నాడు కదా, అలా మిమ్మల్ని చూసి చాలా మంది విద్య నేర్చుకుంటున్నారు మేడం. అవునా? నెమలి మిమ్మల్ని చూసి నాట్యం నేర్చుకుంటున్న దూరం నుంచి. కోకిల మిమ్మల్ని చూసి దూరంగా పాటలు నేర్చుకుంది. హంస మిమ్మల్ని చూసి దూరంగా వాకింగ్ నేర్చుకుంది. జడ్జిమెంట్ నేర్చుకుని మిమ్మల్ని చూసి. రామ్ ప్రసాద్ గారు, ఇది టీచర్స్ డే, చీటర్స్ డే కాదు. నన్ను చీట్ చేయకండి. మీకు తెలిసిపోయిందా?
ఈ రోజు టీచర్స్ డే కదా, సో మా వాళ్ళందరూ వచ్చారు, సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. చచ్చా ఎప్పుడు మీరేనా ఈవెంట్ చేయాలంటే ఈ రోజు టీచర్స్ డే స్పెషల్ ఈవెంట్ కింద ఈ ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు గురువులుగా ఎవరినెవరైతే భావిస్తున్నారో వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించి వాళ్ళని హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా సూపర్ గా చేద్దాం. ఒరే కాళ్ళ మీద ఎందుకు పడుతున్నారా? నా మొదటి గురువు అయినా, నా టీచర్ అయినా, నేను పాడడానికి కారణం గాని, నేను డాన్స్ వేయడానికి కారణం గాని, అలాగే నేను ఏదన్నా ఒక ఎమోషనల్ యాక్ట్ చేశాను అని అంటే నువ్వు బాగా చేస్తావు అది అని అమ్మ నాకు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటది. అమ్మా నిజం చెప్తున్నా, అంటే ఎప్పుడైనా సరే మనం టామ్ అండ్ జెర్రీ లాగా, అంటే ఎప్పుడు చూసినా చిన్న అంటే లవర్స్ మధ్యలో ఎప్పుడైతే గొడవ పడుతుంటారో వాళ్ళ మధ్యలో ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటారు కదా, అలాగా తల్లి కొడుకుల మధ్యలో కూడా ఆ ప్రేమ ఆ బాండింగ్ ఉంది కాబట్టి నేనేమన్నా అమ్మ పాజిటివ్ గా తీసుకుంటది అంతే తప్ప గానీ అమ్మ అంటే నాకు ఎప్పుడు ప్రేమ. నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరినైనా నోరుతో అమ్మ అని పిలిచానంటే అది ఇంద్రజమ్మని. ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఇంకా అమ్మే నాకు. అరే రష్మి, నువ్వు పడబెట్టరు నా కాలు మీద. నీకు ఎన్ని నేర్పించాను నేను? ఏం నేర్పించావు? సుధీర్ గారిని పరిచయం చేసి ట్రాక్ పెట్టింది నేనే. ఆ కాలు మీద పడ్డం కాదు, ఈ ఒక విషయం వల్ల ఈ కాల్ని కాదు అన్ని నరికేయాలి. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయినా, పేరు మర్చిపోయినా. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైంకి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది.
అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.